ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో క్షేమకరం. దేవుడు చెప్పే మాటలు వినుట మనకు ఆరోగ్యదాయకం. మరి ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసుకొని వాటి ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఎలాంటి కృపనిచ్చిన గాక. రండి, పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాట దేవుడిచ్చిండగా ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. స్తోత్రము దేవా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకై స్తోత్రాలు. అయ్యా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి గ్రహించుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో బుద్ధిమంతుడు కనబడుతున్నాడు కదా. ఎవరంట బుద్ధిమంతుడు? దేవుని మాట. ఎవరైతే దేవుని మాట విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అనగా దేవుని మాటను విని దాని ప్రకారంగా జీవించేవాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? దేవుని మాట విని ఆ మాట చొప్పున చేయువాడే బుద్ధిమంతుడు. మరి బుద్ధిమంతుడు అయితే మరి దేవుని సంగతులను తప్పకుండా గ్రహించగలుగుతావు. మరి బుద్ధిమంతుని అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. మరి బుద్ధిమంతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తుపట్టగలుగుతాం మనం బుద్ధిమంతుని? మరి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? మనం బుద్ధిమంతులంగా ఉన్నామా? దేవుని బిడ్డలంగా ఉన్నామా? అసలు మరి దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే మరి లోకాన్ని వెంబడిస్తూ ఉన్నామా? మనల్ని మనం సరి చేసుకుందాం, పరిశీలించుకుందాం వాక్యపు వెలుగులో. మరి బుద్ధిమంతుడు అంటే ఎవరని తెలుసుకుంటున్నాం? దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా చేయువాడే బుద్ధిమంతుడు. అవునా? ఇప్పుడు బుద్ధిమంతుల లక్షణాలు మనం తెలుసుకుందాం. బుద్ధిమంతుల లక్షణాలు, మొదటిగా దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా శ్రద్ధగా చేయువాడే, పాటించువాడే బుద్ధిమంతుడు కదా. రెండవ లక్షణం వచ్చేసి బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు. మొదటగా దేవుని మాట వింటాడు, విన్న ప్రకారంగా నడుచుకుంటాడు. రెండవదిగా మరి బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, బుద్ధిమంతుడు గద్దింపునకు లోబడతాడు, తిరస్కరించడు. అలాగనే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా గద్దింపు అంట బుద్ధిమంతునికి గద్దింపు, ఒక్క గద్దింపు మాట లోతుగా నాటుతుందంట. అనగా ఎవరైనా పెద్దల ద్వారా, లేకపోతే సేవకుల ద్వారా, లేదా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గద్దింపులు వచ్చినప్పుడు, ఇది సరి చేసుకోమని దేవుడు సెలవిచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా సరి చేసుకుంటారు, తిరుగుబాటు చేయరు, వ్యతిరేకించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బుద్ధిమంతుల యొక్క రెండవ లక్షణం ఏమిటంటే వారు విధేయతను చూపిస్తారు, గద్దింపును స్వీకరిస్తారు. అదనమాట, గద్దింపును స్వీకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ లక్షణము, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానాన్ని వెతుకుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో బుద్ధిమంతుని యొక్క మనస్సు జ్ఞానమును వెతుకుతుంది, జ్ఞాన సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. అనగా పరసంబంధమైన జ్ఞానం మీద మనస్సు నిలుపుతాడు. ఈ లోకంలో ఎన్నో రకరకాలైనటువంటివి ఉన్నాయి, కానీ వాటి మీద కాకుండా మరి దేవుని జ్ఞానం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటాడు, పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటాడు, దేవుని సంగతులను విచారిస్తూ ఉంటాడు. కాబట్టి అతని మనసు ఎప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటుందన్నమాట. అది మూడవ లక్షణం. నాలుగవ లక్షణం ఏమిటనగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనములో అతడు బలవంతుడిగా ఉంటాడు, శక్తిమంతుడిగా ఉంటాడు. ఎందుకు ఆ విధంగా ఉంటాడు అని అంటే, దేవుని మాట ప్రకారంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా అలాగన శక్తిమంతులుగా మరి బలవంతులుగా అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి 5వ లక్షణము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో మరి క్రిందనున్న పాతాళమును తప్పించుకొనడానికి నీతిగల మార్గాలను భూమి మీద వెంబడిస్తూ నడుస్తాడు. దేవుడు చూపించే సన్మార్గంలో నడుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవునులారా, లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. సత్యాన్ని వెంబడించే మార్గములు ఉన్నాయి, దుష్టత్వము గల
పాపులు దుష్టులు వెళ్ళే మార్గము ఉంది, లోకం యొక్క తీరే వేరుగా ఉంది కదా. మరి కాబట్టి దేవుని సంగతుల మీద దృష్టి నిలిపినటువంటి బుద్ధిమంతుడు నీతి మార్గాలను వెంబడిస్తాడు. అందుకనే పరసంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుతాడు. అది 5వ లక్షణం. 6వ లక్షణం ఏమిటనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణమునకు ఉపకారిగా ఉంటాడు. సామెతల గ్రంథం మరి చూడండి 19వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి, అనగా తన ప్రాణము చాలా విలువైనదని గ్రహిస్తాడు. మరి ఆహారము కంటే వస్త్రమును చూడండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును గొప్పవి కావా అని ప్రభువారు లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నారు. అంటే ఆహారము కంటే ప్రాణం గొప్పదంటే ఏంటి? ఆహారం ఏంటి? స్వల్పమైన విషయం కదా. మరి చూడండి, ప్రాణం ఎంతో శ్రేష్టమైనది అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. తర్వాత వస్త్రము కంటే శరీరము గొప్పది కాదా. కాబట్టి మనము వేటి మీద దృష్టి పెట్టాలా? మన శరీరం మీద దృష్టి పెట్టాలా, మన ప్రాణం మీద దృష్టి పెట్టాలని దేవుడు చెప్తున్నాడు. అల్పమైన స్వల్పమైన వాటి మీద మీరు దృష్టి పెట్టవద్దు అని దేవుడు హెచ్చరిక చేశాడు అక్కడ. లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ మార్గాల్లో నడిచినప్పుడు ఆ యొక్క బుద్ధిమంతుడు తన ప్రాణానికి ఉపకారం చేసుకుంటాడు, మేలు చేసుకుంటాడు. అనగా శాశ్వతమైన వాటి మీద దృష్టి నిలుపుతాడు. అల్పమైన వాటి మీద, క్షణికమైన వాటి మీద తన మనసు ఉండదు, కానీ శ్రేష్టమైన సంగతుల మీద తన దృష్టి నిలిపి తన ప్రాణమునకు ఉపకారిగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, 7వ సంగతి ఏమిటనగా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూస్తాడు, ముందుగానే పసిగడతాడు, గమనిస్తాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అంటే ముందు చూపు కలిగినటువంటి వాడు, అనగా జాగ్రత్త కలిగినటువంటి వాడు. ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు దుష్టుని కంటపడకుండా తనను జాగ్రత్త పరుచుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక 8వ లక్షణం ఏమిటనగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామమును బలమైన దుర్గముగా చేసుకుంటాడు. మరి బుద్ధిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అనగా ఏదైనా ఒక అపాయం కలిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, కష్టము నష్టము ఏదైనా కలిగినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతాడంటే దేవుని సన్నిధికి పరిగెత్తి వస్తాడు. మనుషులను ఆశ్రయించాడు. మనుషుల బలాన్ని, మనుషులకున్న ధన సంపదలను, కీర్తి ప్రతిష్టలను ఆశ్రయించాడు. దేన్ని ఆశ్రయిస్తాడంటే యెహోవా నామమును ఆశ్రయించి తనకు ఆ యొక్క నామమును బలమైన దుర్గముగా చేసుకుంటాడు. అందుకే పరిగెత్తి అక్కడ దాచిపెట్టుకుని తను సురక్షితముగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు. దేవుని ఒక్క వాక్యము రాయబడి ఉంది అలాగన. ప్రేమైన దేవుని బిడ్డలారా, 8 సంగతులు దేవుడు చెప్తున్నాడు. మరి 9వ సంగతి హోషేయ గ్రంథంలో రాయబడింది, 14వ అధ్యాయంలో రాయబడింది. రండి చూద్దాం. హోషేయ గ్రంథము చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలో మరి 9వ వచనంలో ఇలాగ రాయబడింది, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తుట్టిల్లుదురు. బుద్ధిమంతులంట దేవుని మార్గాలను గ్రహిస్తారంట. నీతి మార్గాలు ఏమిటివో, మంచి మార్గాలు ఏమిటివో, శ్రేష్టమైన మార్గాలు ఏమిటో గ్రహిస్తారంట. అనగా తను వెళ్తున్నటువంటి మార్గము ఎలాంటిదో వివేచిస్తారు. బుద్ధిమంతులు వివేచిస్తారు అని రాయబడింది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, 9 లక్షణాలు ఇలాగున దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? గద్దింపునకు లోబడివాడు, దేవుని మాటను వినేవాడు, విని వాటి ప్రకారంగా జీవించేవాడే బుద్ధిమంతుడు కదా. మరి బుద్ధిమంతుని లక్షణాలు ఏంటి? మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? మొదటి లక్షణం ఏంటి? దేవుని మాటను శ్రద్ధగా వింటాడు, ఆ మాట ప్రకారముగా జీవిస్తాడు. తన జీవితాన్ని కట్టుకుంటాడు. సత్యం అనే పునాది మీద కట్టుకుంటాడు, అనగా దేవుని వాక్యం మీద కట్టుకుంటాడు. లోక సంగతుల మీద, అపవాది చెప్తున్న అబద్ధాల మీద కట్టుకోడు, దుష్ట సాంగత్యం మీద కట్టుకోడు. అందుకనే ఆ బుద్ధిమంతుని యొక్క పునాది స్థిరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బుద్ధిమంతుని యొక్క లక్షణాల్లో నంబర్ 1 మొదటిది ఏంటి అంటే దేవుని మాట శ్రద్ధగా వింటాడు, ఆ మాట ప్రకారంగా జీవిస్తాడు, తన జీవితాన్ని కట్టుకుంటాడు. రెండవదిగా గద్దింపునకు లోబడతాడు బుద్ధిమంతుడు. అంతేకాకుండా ఆ గద్దింపు మాట, ఒక్క మాట లోతుగా నాటబడుతుంది, మరలా చెప్పించుకోడు అనమాట. బుద్ధిమంతుడు గద్దింపు మాటకు లోబడతాడు. రెండవ
లక్షణం. మూడవ లక్షణం ఏమిటనగా బుద్ధిమంతుని యొక్క మనస్సు జ్ఞానమును వెతుకుతుంది, జ్ఞానుల సహవాసం వెతుకుతుంది, పరిశుద్ధుల సహవాసం కోరుకుంటుంది, దేవుని కార్యాలను కోరుకుంటుంది. అది మూడవ లక్షణం. నాలుగవ లక్షణము మరి సామెతల గ్రంథం 24:5 రాయబడింది కదా, అతడు బలవంతుడుగా శక్తివంతుడుగా ఉంటాడంట. అనగా మానసికంగా ఆత్మీయంగా చాలా బలవంతుడిగా ఉంటాడు, శక్తివంతుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అలాగనే మరి ఐదవ లక్షణం ఏంటంటే పరసంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుతాడు. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నములో మంచి మార్గాలను ఎన్నుకొని నడుస్తాడు. అలాగనే మరి తన ప్రాణమునకు ఆరవదిగా తన ప్రాణానికి మేలు చేసుకుంటాడు, శ్రేష్టమైనటువంటి వాటి మీద దృష్టి నిలుపుతాడు, తన ప్రాణమునకు ఉపకారిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏడవ సంగతి ఏమిటనగా అపాయము వచ్చుట చూచి దాచిపెట్టుకుంటాడు, దుష్టిని కన్ను పడకుండా దాచిపెట్టుకుంటాడు. మరి ఎనిమిదవ లక్షణం ఏమిటనగా యెహోవా నామమును తనకు బలమైన దుర్గముగా చేసుకుంటాడు. ఏ సంగతికైనా కానీ బెదరడు, భయపడడు, ధైర్యంగా మరి దేవుని పాద సన్నిధికి వచ్చి మరి తనకు ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకుంటాడు. అక్కడ దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి సంగతి విచారిస్తాడు. తర్వాత క్షేమంగా ఉంటాడు, ఏ మాత్రము కలవరపడడు, మనుషులను ఆధారము చేసుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగన 8 లక్షణాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి 9వ లక్షణం కూడా బుద్ధిమంతుడంట, వివేచిస్తాడంట, మరి దేవుని సత్య మార్గాలను తెలుసుకుంటాడని ఇక్కడ రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? కాబట్టి ఈ యొక్క 9 లక్షణాలు నీలో ఉన్నట్లయితే నిశ్చయముగా నీవు బుద్ధిమంతుడవే. 9 లక్షణాలు నీలో ఉన్నట్లయితే నీవు బుద్ధిమంతుడవే ఖచ్చితంగా. దేవుని పట్ల మరి నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకనగా దేవుని యొక్క ఆలోచనలో నీవున్నావు, నిశ్చయంగా నీవున్నావు. ఎందుకంటే దేవుడు చెప్తున్న సంగతులు నీ విషయంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ప్రతి విషయాన్ని కూడా వివేచిస్తున్నావు, మరి దేవునికి లోబడుతున్నావు, సత్య మార్గాలను వెతుక్కుంటున్నావు, నీ ప్రాణానికి మేలు చేసుకుంటున్నావు, శ్రద్ధ కలిగి ఉన్నావు. అలాగనే దేవుడు చెప్పిన సంగతులు చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇవి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయంగా నీవు బుద్ధిమంతుడవే. మరి బుద్ధిమంతుడు ఎక్కడున్నా కూడా దేవుడు అతని ఉన్నతంగా అభివృద్ధి చేస్తాడు. మరి బుద్ధిమంతుడైన దాసుడు బుద్ధిహీనుడైన కుమారుని మీద ఏలుబడి చేస్తాడని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, బుద్ధిమంతుడు అందుకనే మేలులు అనుభవిస్తాడంట. బుద్ధిమంతుడు బుద్ధి సంపాదించుకున్నాడు కాబట్టి వివేచన అతనికి కావలి ఉంటుందంట, బుద్ధి తనను కాపాడుతుందంట, వివేచన తనకు కావలి కాస్తుందని ఇక్కడ రాయబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ బుద్ధి లేకుండా ప్రవర్తించావనుకో, బుద్ధిహీనంగా ప్రవర్తించావనుకో, ఏమవుతుంది తెలుసా? నీ ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, బుద్ధి ఏ విధంగా అయితే కాపాడుతుందో, వివేచన నిన్ను ఏ విధంగా కావలి కాస్తుందో, బుద్ధిహీనత నీకు ఏం చేస్తుందో తెలుసా? నీకు కీడు చేస్తుంది బుద్ధిహీనత. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో బుద్ధిహీనత నీకు ప్రమాదాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. బుద్ధి లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది అని ఇక్కడ వాక్యం లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి చూడండి, మనం బుద్ధిమంతులంగా ఉందాం, దేవుడు చెప్పిన సంగతులు నేర్చుకుందాం. బుద్ధి లేని కుమారుడు చూడండి, తండ్రిని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయాడు, తన ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడు, లోకాశలను వెంబడించాడు, అంతా పోగొట్టుకున్నాక అర్థమైపోయింది తనకు కదా, తన తండ్రి యొక్క స్థానం ఏమిటో, తన స్థానం ఏమిటో గుర్తెరిగి పశ్చాత్తాపడ్డాడు కదా, బుద్ధి వచ్చింది. అయ్యో, పందుల పొట్టు తినడానికి వచ్చాను నేను, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అనుకున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే తండ్రి జ్ఞాపకం వచ్చాడు, వెంటనే తిరుగు ప్రయాణం కట్టాడు. అనగా ప్రియమైన దేవుని బిడ్డ, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే మన ప్రాణానికి ప్రమాదం. అదే బుద్ధిగానే తెచ్చుకుంటే వివేచన బుద్ధి నిన్ను కాపాడుతాయి, కావులు కాస్తాయి. తండ్రి దగ్గరికి నడిపించబడ్డాడు, మరి క్షమించబడ్డాడు, మరలా అతని మంచి స్థితి పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లుగా బుద్ధిమంతుడు ఎట్లా కట్టుకుంటున్నాడు? సత్యమైన పునాది మీద కట్టుకుంటున్నాడు, దేవుని వాక్యం మీద తన ఇల్లు కట్టుకుంటున్నాడు. అందుకనే చూడండి, 25వ వచనంలో మనం చూస్తాం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద
వేయబడిన గనక అది పడలేదు. చూసారా, బండ క్రీస్తే అనగా దేవుని సత్య వాక్కుల మీద నీవు కట్టుకున్నావంటే ఇల్లు, ఆ ఇల్లు కూలదు. సత్యం అనే పునాది మీద నీ ఇల్లు కట్టబడి ఉన్నట్లయితే, ఆ సత్య బోధల మీద నువ్వు కట్టబడుతూ ఉన్నట్లయితే నీ ఇల్లు ఎప్పటికీ కూలిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, బుద్ధిహీనుడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనంలో ఉంది కదా, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అంటున్నాడు. అనగా ఎవరైతే దేవుని మాటను విని మాట ప్రకారంగా మరి చేస్తూ ఉన్నారో వాటి చొప్పున చేసేవారే బుద్ధిమంతులుగా ఉంటున్నారు. మరి ఇక్కడ దేవుని మాట వింటున్నారు కానీ ఆ మాట ప్రకారంగా జీవించకపోతే బుద్ధిహీనునితో పోల్చబడుతున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు దేవుని మాట విన్న ప్రకారంగా జీవించారు. అతడు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, తన ఇంటిని స్థిరంగా కట్టుకున్నాడు. సత్యం అనే వాక్యం అనే పునాది మీద కట్టుకున్నాడు. సత్య బోధలు విన్నాడు, దేవుడే సత్యమని తెలుసుకున్నాడు, ఆ బోధలను విన్నాడు, పాటించాడు. రెండవ వాడు బుద్ధిహీనుడై వాక్యమైతే విన్నాడు కానీ మరి అపవాది చెప్పే అబద్ధాల మీద, లోకము చెప్పే మాటల మీద, తన దుష్ట స్నేహితుల మాటల మీద తన ఇంటిని కట్టుకోవడం ప్రారంభించాడు. అందుకని అతను ఏమైపోయింది, ఆ ఇల్లు కూలిపోయింది. అది బుద్ధిహీనుడిగా అయిపోయాడు అనమాట. ఆ ఇంటి మీద మరి 2 ఇళ్ళ మీద వర్షం పడింది, వరద వచ్చింది, గాలి విసిరిగొట్టింది. మరి బుద్ధిమంతుని ఇల్లు కూలిపోలేదు, బుద్ధిహీనునికి ఇల్లు కూలిపోయింది. కారణం ఏమిటి? బుద్ధిహీనుని ఇల్లు వేటి మీద కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద అంటే ఏంది? అబద్ధపు బోధలు, అబద్ధం యొక్క మాటలు, అపవాది యొక్క అబద్ధాలు, మరి చూడండి దుష్ట స్నేహితుల మాటలు, మరి దుష్ట ప్రజల సలహాలు, వాళ్ళ మీద నడుస్తూ వచ్చాడు ఈ బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఏం చేశాడు? దేవుని వాక్యం మీద ఆనుకొని ఆధారపడి వాక్య ప్రకారంగా బ్రతుకుతూ వచ్చాడు. అందుకని ఇతను బుద్ధిమంతుడిగా మరి స్థిరపరచబడ్డాడు. ఇతను బుద్ధిహీనుడై తన ఇంటిని కూలగొట్టుకున్నాడు. మరి ఆ పాటు గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ లక్షణాలన్నీ నీలో ఉంటే ఒకవేళ నీవు నిజంగా ధన్యుడివే. బుద్ధిమంతుల లక్షణాలు దేవుడు చెప్పాడు కదా, మరి బుద్ధిమంతుల లక్షణాలు నీలో ఉన్నప్పుడు నీవు ధన్యుడవు మాత్రమే కాకుండా నీ ఇంటి వారందరికీ దీవెన తీసుకొని వచ్చే వ్యక్తిగా నీవు ఉన్నావు. బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాటను వినట్లేదు. అంత మాత్రమే కాదు, తన ఇల్లు ఏం చేస్తున్నాడు? పడగొట్టుకుంటున్నాడు. అదే ఇసుక మీద కట్టబడిన ఇంటి వలెది పడిపోయింది. సమస్యలకు నిలబడలేదు, కష్టం వచ్చింది, నిలబడలేదు, బాధలు కలుగుతున్నాయి, వరదలు, మరి గాలి విసిరి కొట్టడం అంటే ఏంటి? సమస్యలు ఆ ఇంటి మీద పడడమే. అప్పుడు ఆ ఇంటి మీద పడినప్పుడు ఏం జరిగింది? ఆ ఇల్లు కూలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలిపోయినప్పుడు మరి ఏం నేర్చుకుంటున్నాం ఈ యొక్క సంగతి ద్వారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుడు చెప్తున్న సంగతులు మనము విని పాటించే వారంగా విందాము, పాటించే వారంగా మనం ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో లోతుగా నాటి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, మీ నామమునకు వేలాది స్తోత్రములు దేవా. అవును దేవా, బుద్ధిమంతుల లక్షణాలు మీరు తెలియజేశారు ప్రభా. మరి ఎవరైతే నైనా ఈ వాక్యాన్ని విన్నారో మా నాయన, వాక్యపు వెలుగులో బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా అని అయా పరిశీలించుకొని కృపను దయచేయండి. మేము బుద్ధిమంతులుగా ఉండడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రభువా నాయన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.